కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. ఇగో గిసువంటి పాటలు తెలంగాణ రానప్పుడు ఏడ్చుకుంటా వాడుకునేది. మళ్ళా ఇప్పుడు పాత కథనే అయింది కదా. పల్లెలు కండ్ల పొంట నీళ్లు పెట్టుకునుడు కాదు, కుట్రల్లో ఇరకపోయినాయి. చెయ్యిపాటి సర్కారు ఊర్లను గాలికిడ్చి పెట్టింది, హరి గోస ఉచ్చుకుంటుంది కదా. మీ ఊర్ను కూడా ఆగం చేసిందా లేదా? ఆగో చూడుర్రి పల్లెల రాత ఎట్లా తిర్రమర్రైందో. ఇంకెక్కడి గ్రామ స్వరాజ్యం, ఇదేమి రాజ్యం? అంతా ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యమే నడుస్తుంది మన ఊళ్ళల్లా. నిజం చెప్తున్నా, ఏ ఊరికివో జనం తనలాడుతూనే ఉన్నారోలా. తెలంగాణ తెచ్చుకున్న 10 ఏండ్లు మన ఊళ్ళు ఎట్లుండేటి మీ అందరికి ఎరికే. 10 ఏండ్లు వెలుగులన్నీ ఈ 2 ఏండ్లలోనే మాయమైపోయినాయి. ఊరి జనాల బతుకులు చీకటైనాయి. ఊళ్ళ డెవలప్మెంట్ మాటనే వినబడతలేదు. ఈ షీపురు పుల్ల ఈడికెళ్ళి తీసి ఇంకో జాగలు కూడా పెట్టింది లేదు. ఒక్క గోడ కట్టింది లేదు, ఒక నల్ల పెట్టించింది లేదు. అంత ఆగమాగం అడివడివి. ప్రతి ఊళ్ళే ఎక్కడికక్కనే చెత్త చేదరం జమైంది. గ్రామ పంచాయతీలు పనే చేస్తలేవు. ఓ దిక్కు రేవంత్ సారు పంచాయతీలకు పైసలు ఇత్తలేడు. ఊరికి పెద్ద దిక్కు సర్పంచులు లేరు. అభివృద్ధి మాట లేదు. ఆఫీసర్లు ఊర్లో మొక్కన చూసిందే లేదు. కమస్కం ఇంట్లోన్న చెత్తను కూడా తీసుకుపోయే దిక్కు దివానం లేదు. అసలు పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని అంటారు. ఊళ్ళు మంచిగుంటేనే దేశం బాగుంటది, రాజ్యం మంచిగుంటది. కానీ ఆ ఊళ్ళనే నాశనం చేసినట్టు కొడుతుంది. హరితహారం అప్పుడు నాటిన చెట్లకు నీళ్లు పోసినోడే లేడు, అవి ఎండిపోయినాయి. ఉన్న చెట్లను నరుకుతున్నారు. ఇక డ్రైనేజీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఇది చాలదని వానకాలం ఒక్క రోడ్డున సక్క ఉంటొట్టుల్లా. జనాలు రోడ్డు బాగా చేయించాలని ఆఫీసర్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి నేరిపడ్డరు. కానీ వాళ్ళు మాత్రం పట్టించుకున్నది లేదు. ఆఖరికి రోడ్ల మీదనే నాట్లేసారు. మా ఊరి తోవ పరిస్థితి గిదనుకుంటా. ఇక కరెంటు గురించి అయితే అప్పటి సమైక్య పాలనలా ఎట్లున్నదో గట్లున్నది. మన కేసీఆర్ సార్ పాలనలా కరెంటు పోతే వార్త. కానీ ఇప్పుడు ఒక్కసారి పోయిన కరెంటు మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన కరెంటు మళ్ళా 5 నిమిషాలకో 10 నిమిషాలకోసారి మిల్కు అంటుంది. మళ్ళా పోతుంది. మళ్ళా ఇన్వర్టర్లు కన్వర్టర్లు కాలం వచ్చింది. అంతెందుకొల్లా ఇప్పుడు బతుకమ్మ పండుగనే నడుస్తుంది కదా. 2 ఏళ్ల కిందటి దాకా బతుకమ్మ పండుగ అంటే ఊళ్ళన్నీ ఆటలతోని మురిసిపోయేటి. కేసీఆర్ సార్ సర్కారే బతుకమ్మ పండుగ కోసం పైసలిచ్చి మరీ చేయించింది. కానీ ఇప్పుడు చీకట్లనే పండుగ అవుతుంది. పట్టించుకునేటోడు లేడు. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఈ షై పార్టీ లీడర్లు 10 ఊళ్ళనన్నా గెలుతారో గెలవరో గట్లున్నది పరిస్థితి. అందుకే కావచ్చు తాపకో వంక పెట్టుకుంటా ఎలక్షన్లను వాయిదా వేసుకుంటూ పోతురని చెప్పుకుంటురు.